ఈ అబ్బాయి పేరు విఘ్నేశాయి. ఇతను ఇంత చిన్న వయసులో 4 షార్ట్ ఫిల్మ్ తీశాడు. అంటే ఫ్యూచర్ భారతదేశానికి తెలుగు రాష్ట్రం నుంచి, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఓ గొప్ప డైరెక్టర్ త్వరలో రాబోతున్నాడు. ఎంతో కాలం కాదు, ఇంకొక 2 సంవత్సరాల్లో డైరెక్టర్ కాబోతున్నాడు. ఇంత చిన్న వయసులోనే 4 షార్ట్ ఫిల్మ్ తీశాడంటే చాలా అద్భుతం తమ్ముడు. నువ్వు ఖచ్చితంగా ఓ పెద్ద డైరెక్టర్ అవుతావు. ఆ సినిమాలో నాకు కూడా మంచి వేషం ఇయ్యి. నిజంగా ఇలాంటి ప్రతిభ ఉన్నటువంటి చిన్నపిల్లల్ని మనం ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా వీళ్ళు సాధించాలనుకునేది సాధించి తీరుతారు. ఇలాంటి భావి పౌరులే మన దేశానికి రేపొద్దున గొప్ప పేరుని తీసుకొచ్చేటటువంటి వ్యక్తులుగా మారుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అబ్బాయిని సపోర్ట్ చేయండి. ఈ రిలీజ్ కాబోతుంది త్వరలో జాతి నహి దేశ్ 25th రిలీజు. అందరూ కూడా జాతి నహి దేశ్ అనేటటువంటి షార్ట్ ఫిల్మ్ చూడండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంత చిన్న వయసులో కులం వద్దు, మతం వద్దు, జాతి వద్దు, అందరం కలిసికట్టుగా బ్రతుకుతాం, మనందరం ఒకటే అనేటువంటి భావన ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయికి వచ్చిందంటే నిజంగా చాలా ఆలోచనాపరుడు. ఈ అబ్బాయి ఫ్యూచర్ డైరెక్టర్ కనపడుతున్నాడు నాకు. మన దేశానికి ఓ మంచి డైరెక్టర్ రాబోతున్నాడు. కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి నువ్వు చెప్పావమ్మా. సార్ రింగ్ టోన్ వస్తుంది. చెప్పమ్మా. సో హాయ్, మై నేమ్ ఇస్ విఘ్నేశాయి. సో నేను ఇప్పటికీ 4 షార్ట్ ఫిల్మ్స్ తీసాను. మతిమరపు మల్లేశం ఫస్ట్, చదువు 1, తర్వాత చదువు పార్ట్ 2 తీసాను. తర్వాత ఇప్పుడు జాతి నహి దేశ్ ఈ మంత్ మే 25th అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నా మెయిన్ గోల్ ఏంటంటే నెక్స్ట్ 3 years లో ఒక సినిమా తీయాలి, థియేటర్ కి రిలీజ్ చేయాలని నేనైతే ఒక మెయిన్ గోల్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను నెక్స్ట్ 9th వెళ్తున్నాను. నా 10th అయిపోగానే నా మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నీ ప్రతిభని చిరంజీవి గారు చూసినట్లయితే ప్రోత్సహిస్తారు, అభినందిస్తారు. నిన్ను ఖచ్చితంగా నువ్వు సినిమా తీసే విధంగా ఆయన ఏదో కూడా సపోర్ట్ చేస్తారు. చిరంజీవి గారు ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించండి. ఒకసారి మైక్ తీసుకోరా. ఒకసారి ఇది ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తావు బాబు? యూట్యూబ్ ఒక్కటేనా? ఇన్స్టా, యూట్యూబ్ ఒక్కటేనా? ఇన్స్టా అకౌంట్ ఉంది నాది, రీల్స్ చేస్తాను. ఒకసారి యూట్యూబ్ ఇంకా ఇన్స్టా అకౌంట్ నేమ్ చెప్పవా? సో నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండు కూడా సాయి డైరెక్షన్స్ అనే ఉంటుంది. యూట్యూబ్ లో ఫుల్ షార్ట్ ఫిల్మ్స్ అయితే రిలీజ్ అవుతాయి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే అప్డేట్స్ అన్నమాట, ఈ షార్ట్ ఫిల్మ్స్ అండ్ మూవీస్ గురించి అప్డేట్స్ అయితే రిలీజ్ అవుతుంటాయి. యూట్యూబ్ లో మాత్రం మొత్తం షార్ట్ ఫిల్మ్స్ ఫుల్ వీడియోస్ అయితే రిలీజ్ అవుతుంటాయి. రెండింటి నేమ్ కూడా సాయి డైరెక్షన్స్ అనే ఉంటుంది. ఇలా చేయడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి, ఓ సూపర్. మరి ఆయన కలవడం ఏమైనా ప్రయత్నం చేసావా? అనుకుంటున్నా నా వీడియో రీచ్ అవుతుందేమో అని, బట్ అవ్వాలనే కోరుకుంటున్నా. డెఫినెట్గా రీచ్ అవుతుంది. అనిల్ రావిపూడితో నీకు కల్పించే బాధ్యత నాది. ఓకేనా? థ్యాంక్ యూ.